హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం. ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ తోటి అయితే పౌడర్ అయితే రెడీ చేస్తున్నా. అన్నీ అయితే రెడీ పెట్టుకున్నా. బాదం, జీడిపప్పు, గుమ్మడి గింజలు, కిస్మిస్, మళ్ళీ పుచ్చకాయ గింజలు, ఇవి అవిసె గింజలు, వాల్నట్స్, ఖర్జూరు, ఇవన్నీ అయితే రెడీ పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఇవైతే ఒక్కొక్కటి అయితే స్లోగా అయితే వేయించేసుకోవాలి. ఇక్కడైతే కడాయి అయితే పెట్టేసుకున్నా. చిన్న మంట మీద అయితే అన్నీ మంచిగా వేయించుకోవాలి. ఫస్ట్ అయితే అవిసె గింజలు అయితే వేయించేస్తున్నా. ఇవి నేను ఫస్ట్ టైం అనమాట వేయడము, కానీ వేయించినాక తింటే బాగానే ఉన్నాయి. నెక్స్ట్ వాల్నట్స్, అవి నువ్వుల టైప్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవి అయితే చిటపటలు ఆడిపోతున్నాయి వేగినాక. అయితే ఇవి కూడా వేగిపోయినాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే బాదం అయితే వేస్తున్నా. బాదం కూడా చిన్న మంట మీద అయితే వేయించుకోవాలి, ఎందుకంటే మంచిగా వేగిపోతాయి అన్నమాట స్లోగా వేయించుకుంటే. ఇలా అయితే నిదానంగా అయితే ఓపికతోటి అయితే చేసుకోవాలన్నమాట. చాలా టైం పడుతుంది వీటికి. నెక్స్ట్ జీడిపప్పు అయితే వేయించేస్తున్నా. ఇది ఓన్లీ మిల్క్ తాగడానికి పౌడర్ అనమాట. ఒక స్పూను డైలీ వేసుకొని అయితే కలుపుకొని తాగేసేయాలి అంతే ఫ్రెండ్స్. ఈరోజు అయితే పిల్లలకైతే అలవాటు అయితే చేసేసిన. ఈరోజు అయితే తాగినారు, కానీ ఎక్కువ పాలు అయితే పోయొద్దు అనమాట వాళ్ళకి. నెక్స్ట్ ఏమో గుమ్మడి గింజలు కూడా వేయించేస్తున్నా ఫ్రెండ్స్. ఒక చిన్న గ్లాస్ తోటి అయితే తాగిపిస్తే సరిపోతుంది. మేమైతే 4 మెంబర్స్ అయితే తాగేసినాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి కూడా కడాయిలో అయితే వేసేస్తున్నా. అన్నీ వేయించుతూ అయితే ఒక్కొక్కటి ఇందులో అయితే అన్నీ పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇవి కొంచెం చల్లగాక అయితే మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఫ్రెండ్స్. వేడి మీద పడితే అయితే ముద్దలాగా వస్తుంది అనమాట, లడ్డు లాగా అవుతుంది. చల్లగానే పౌడర్ అనేది అయితే చేసేసుకోవాలి. ఇప్పుడేమో పుచ్చకాయ గింజలు అయితే వేయించేస్తున్నా. ఇవి కూడా ఫస్ట్ టైం అనమాట. ఇంతకుముందు చేసిన లడ్డులోకి కానీ పౌడర్ అయితే ఫస్ట్ టైం అనమాట. 2 ఐటమ్స్ అయితే కొత్తగా అయితే వేసేసుకున్నా. అవిసె గింజలు, పుచ్చ గింజలు అనమాట. నెక్స్ట్ ఖర్జూరు, కిస్మిస్ కూడా ఫస్ట్ టైం అనమాట పౌడర్లో వేయడము. ఇలా అన్నీ అయితే వేయించేసుకున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు లాస్ట్లో అయితే మిక్సీ అయితే కొన్ని వేసుకుంటూ అయితే పౌడర్ అయితే రెడీ చేసుకోవడమే అంతే ఫ్రెండ్స్. మిల్క్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఇంట్లోనే ఎనర్జీ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకేనా? ఇలా అయితే రెడీ చేసుకోవచ్చు ఈజీగా. ఓకేనా? బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.